హలో డాక్టర్. హలో డాక్టర్, చాలామంది డార్క్నెస్తో పిగ్మెంటేషన్తో వస్తూ ఉంటారు కదా, అసలు దానికి కాజెస్ ఏంటి డాక్టర్? పిగ్మెంటేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ అంటే సన్ ఎక్స్పోజర్, జెనెటిక్స్, హార్మోనల్ చేంజెస్ అండ్ స్కిన్ ఇంజురీస్ ఆల్సో కెన్ కాజ్ పిగ్మెంటేషన్ అనమాట. ఈ పిగ్మెంటేషన్ని తగ్గించవచ్చా? ఎస్, విత్ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ విచ్ కంటైన్స్ సూటబుల్ సన్స్క్రీన్, గుడ్ మాయిశ్చరైజర్ and serums which contains arbutin, vitamin C and other depigmentation agents. దీనికి మరి ఓన్లీ హోమ్ కేర్తోనేనా డాక్టర్, ఆర్ ఎల్స్ ఎనీ ట్రీట్మెంట్స్ అలా ఏమైనా ఉంటుందా? అలాంగ్ విత్ దిస్ ప్రిస్క్రిప్షన్ డెఫినెట్లీ ప్రొసీజర్స్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ కెమికల్ పీల్స్, లేజర్స్ అండ్ ఫ్యూ అదర్ ట్రీట్మెంట్స్ ఇన్ కాంబినేషన్ విత్ దీస్ ప్రొసీజర్స్ డెఫినెట్లీ విల్ గెట్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు కంప్లీట్ అన్ఈవెన్ స్కిన్ టోన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి వస్తూ ఉంటారు కదా క్లయింట్స్, అలా కాకుండా ముందు కొంచెం పిగ్మెంటేషన్ వచ్చి తీసుకోవచ్చా డాక్టర్ ఇవన్నీ? అంటే స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మనం ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా ఉంటుంది, ఇనిషియల్గా వచ్చే పిగ్మెంటేషన్ ఓన్లీ ఎపిడెమల్ లేయర్స్ అంటే సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉంటుంది అనమాట. దానికి మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మంచి ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు అండ్ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే రికరెన్స్ కూడా రాకుండా కాపాడవచ్చు అనమాట. డాక్టర్, పిగ్మెంటేషన్ పర్మనెంటా? నాట్ ఆల్వేస్. విత్ రైట్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ పిగ్మెంటేషన్ కెన్ ఫేడ్. డైట్ ఏమైనా ఫాలో అవచ్చా డాక్టర్, పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడానికి? ఎస్, డైట్ రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్, omega 3 ఫ్యాటీ యాసిడ్స్ డెఫినెట్లీ విల్ హెల్ప్. ఓకే, మేకప్ ఏమైనా వరస్ చేస్తుందా డాక్టర్ పిగ్మెంటేషన్ని? అంటే మేకప్ మనకు ఆయిల్ ఫ్రీ మేకప్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ లైట్ వెయిట్ మేకప్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మేకప్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిన్ ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మేకప్ కంటే ముందు స్కిన్ ప్రిపరేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. పిగ్మెంటేషన్ ఏమన్నా మళ్ళీ అంటే రిపీటెడ్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్ ఒకసారి ట్రీట్మెంట్స్ తీసుకున్నాక? అంటే కొన్ని టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్లో స్కిన్ కేర్ రొటీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ మెలాస్మా అండ్ ఫ్రెకల్స్. ఈ కండిషన్స్ ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ వాడలేదు, సన్ స్క్రీన్ వాడలేదు అనుకుంటే కనుక అగైన్ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రెస్ ఏమన్నా పిగ్మెంటేషన్ని అంటే రీజన్ అవుతుందా? ఆబ్వియస్లీ స్ట్రెస్ ఇండ్యూసెస్ హార్మోనల్ చేంజెస్ విచ్ ఇన్ టర్న్ కాజెస్ పిగ్మెంటేషన్. విటమిన్ సి రోల్ ఏంటి డాక్టర్ పిగ్మెంటేషన్కి? Vitamin C is a powerful antioxidant అనమాట. It prevents cell damage, thereby healthier and brighter skin we can get it. అండ్ ఈ పిగ్మెంటేషన్కి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? లేదు, పర్సన్ టు పర్సన్ డిఫర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా కాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేనివల్ల వచ్చిందని కూడా మనం చెక్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్లీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందాక మీరు పీల్ ట్రీట్మెంట్ అని చెప్పారు కదా, సో చాలామంది ఏంటి అంటే ఇలా స్కిన్ మొత్తం అలా ఊడి వచ్చేస్తుంది అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి దాని గురించి ఏమైనా చెప్తారా డాక్టర్? చాలా మందికి డౌట్ ఉంటుంది పీల్స్ అనేది ఇలా ఊడిపోతాయా అని. అలా ఏం అవ్వదు. మనకి వింటర్లో అట్లా డ్రై స్కిన్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్ప అంత స్కిన్ ఊడిపోయేంత ఏమి ఉండదు. అండ్ కెమికల్ పీల్స్ ఆర్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్. పీల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే డెడ్ స్కిన్ రిమూవల్ ఉంటుంది, బ్లాక్ కలర్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎన్హాన్స్ చేస్తుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పిగ్మెంటేషన్ అని చెప్పొచ్చు. ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ఇట్స్ డన్ అండర్ ప్రొఫెషనల్ సూపర్విజన్. లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా హెల్ప్ అవుతుందా పిగ్మెంటేషన్కి? ఆబ్వియస్లీ లేజర్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ మెలనిన్. అందుకని పిగ్మెంటేషన్కి బెస్ట్ ఆప్షన్ అంటే కనుక లేజర్ ట్రీట్మెంట్. హైపర్ పిగ్మెంటేషన్ అండ్ హైపో పిగ్మెంటేషన్కి డిఫరెన్స్ ఏంటి డాక్టర్? హైపర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ స్పాట్స్, అదే హైపో పిగ్మెంటేషన్ అంటే లైట్ వన్స్. ఇది జెనెటికా డాక్టర్ పిగ్మెంటేషన్ అనేది? కొన్ని కేసెస్లో జెనెటికల్ ఇన్హెరిటెన్స్ కూడా ప్లే పార్ట్. లైక్ మెలాస్మా, ఫ్రెకల్స్, ఈ కండిషన్స్లో జెనెటికల్లీ డిరైవ్డ్ ఉంటాయి అన్నమాట. పిగ్మెంటేషన్ అన్ని స్కిన్ టైప్స్కి వస్తుందా డాక్టర్, లేదా స్పెసిఫిక్ ఇదే స్కిన్ టోన్కి వస్తుంది అలా ఏమన్నా ఉందా?
అలా ఏం లేదు, పిగ్మెంటేషన్ కెన్ ఎఫెక్ట్ ఎనీ స్కిన్ టైప్, బట్ డార్క్ స్కిన్ టోన్స్కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ యాక్నీ అండ్ పిగ్మెంటేషన్కి ఏమైనా లింక్ ఉంటుందా డాక్టర్? యా, యాక్చువల్లీ యాక్నే తగ్గిన తర్వాత ఇట్ విల్ గివ్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, లైక్ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, యాక్నే స్పాట్స్, అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చాలామందికి. రెటినాయిల్ ఏమన్నా హెల్ప్ అవుతుందా డాక్టర్ పిగ్మెంటేషన్కి? ఎస్, టాపికల్ రెటినాల్ క్రీమ్స్ ఆర్ సీరమ్స్ సెల్ టర్నోవర్ మీద యాక్ట్ చేస్తాయి అనమాట. దానివల్ల హెల్దియర్ స్కిన్ వస్తుంది. సన్ స్క్రీన్ ప్రివెంట్ చేస్తుందా డాక్టర్ పిగ్మెంటేషన్ని? ఎస్, సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు యూవీ రేస్ బ్లాక్ అవుతాయి, దానివల్ల మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. డెఫినెట్లీ సన్ ట్యాన్ అండ్ పిగ్మెంటేషన్ కూడా రెడ్యూస్ అవుతుంది అప్లై చేసినప్పుడు. ఈ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఎన్ని రోజులు యూజ్ చేయాలి డాక్టర్? అంటే ఎప్పటికీ మనకి రిజల్ట్ తెలుస్తుంది? యాక్చువల్లీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు యూ షుడ్ బి పేషెంట్ బికాస్ ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ టు షో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ప్రెగ్నెన్సీలో ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంటే? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో మెలనిన్ సింథసిస్ ఎక్కువై ఇంకా కొంచెం డార్క్ అవుతారు, కానీ వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొద్దు. ఏజ్ వల్ల ఏమన్నా పిగ్మెంటేషన్ ఎఫెక్ట్ అవుతుందా డాక్టర్? ఎస్, ఏజింగ్ ప్రాసెస్లో రెన్యువల్ అనేది స్లో అవుతుంది అనమాట, దానివల్ల పిగ్మెంటేషన్ మోర్ ఎవిడెంట్ అవుతుంది. స్లీప్ లేకపోయినా, హైడ్రేటెడ్గా లేకపోయినా అదేమన్నా కాజ్ అవుతుందా పిగ్మెంటేషన్కి? అంటే కాజ్ అని చెప్పలేని ఇండైరెక్ట్లీ కాజెస్ పిగ్మెంటేషన్ అనమాట. అంటే స్లీప్ సరిగా లేకపోతే హార్మోనల్ చేంజెస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఇట్ కాజెస్ పిగ్మెంటేషన్. అలాగే హైడ్రేటెడ్గా లేకపోతే ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేకపోతే కనుక స్కిన్ అనేది డీహైడ్రేటెడ్ అయిపోతుంది, డల్గా ఉంటుంది, పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మరి ఎలా చూస్ చేసుకోవాలి డాక్టర్ ట్రీట్మెంట్స్ని పిగ్మెంటేషన్ కోసం? పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే డెఫినెట్గా కన్సల్ట్ డెర్మటాలజిస్ట్ రైట్ ట్రీట్మెంట్, రైట్ అప్రోచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓన్ ట్రీట్మెంట్స్ అండ్ ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ పిగ్మెంటేషన్ కోసం యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఎన్ని రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది డాక్టర్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు? యాక్చువల్లీ స్కిన్ రెన్యూల్ వచ్చేసేటప్పటికి 4 to 6 weeks టైం ఉంటుంది. మనం ట్రీట్మెంట్ తీసుకునేది కూడా once in 2 weeks, once in 3 weeks డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్ అండ్ పిగ్మెంటేషన్ టైప్, స్కిన్ టైప్ని బట్టి ఇంటర్వెల్స్లో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. సో మ్యాక్సిమం మనకి డిఫరెన్స్ అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించేది 6 to 8 weeksలో వీ కెన్ షో ది డిఫరెన్స్. అండ్ ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే మినిమం 3 to 4 months యూజ్ చేయాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద స్కిన్ కేర్ రొటీన్.